కూటమి పాలనలో టమాటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఓవైపు గిట్టుబాటు ధర అందక అన్నదాతలు అల్లాడిపోతుంటే ఇంకోవైపు చంద్రబాబు చేస్తోన్న మోసాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. టమాటాలను తక్కువ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులను నమ్మించి నట్టేటా ముంచారు. దీంతో ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన టమోటాను సరైన క్వాలిటీ లేదంటూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందుగానే కూటమి ప్రభుత్వం రైతుల నుంచి కిలో టమాటా 8 రూపాయలకు కొని అదే ధరకు రైతు బజార్లో విక్రయించి గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశాలిచ్చింది. మీడియా ముందు ఆర్భాటం ఆదేశాలు అయితే ఇచ్చారు, కానీ మార్కెటింగ్ శాఖ అధికారులకు మాత్రం ఎలాంటి విధి విధానాలు పంపించలేదు. ప్రభుత్వం చేసిన ప్రకటనలను నమ్మిన రైతులు నిండా మోసపోయారు. కూలీలకు డబ్బులు వెచ్చించి రవాణా ఖర్చులు భరించి టమోటాను మార్కెట్కు తీసుకొస్తే అక్కడ ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు, కూలీల డబ్బులు తమ నెత్తిన పడుతున్నాయని తమ బాధ చెప్పుకుంటున్నారు. 25 కేజీలు ఉన్న 2 టమాటా బాక్సులను కేవలం 200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. మార్కెట్లోనే కిలో టమాటా 2 రూపాయలకు కొనుగోలు చేస్తే కమిషన్లు, రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు పోను తమకు ఎదురు ఖర్చులే వస్తున్నాయని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎకరాకు 10,000 ముక్కలు పడతాయి. రూపాయికో ముక్క ఇస్తారు మాకు. అవి రూపాయికో ముక్క ఇచ్చి మందులు కొట్టి కూలోళ్ళు కాల్పులు తీపిచ్చి ఒకసారి సేరు మందు కొట్టి 2-3 వేలు అవుతుంది. దానికి మార్కెట్కి వేసుకుంటే సార్ కనీసం 2 రూపాయలు కేజీ తీసుకున్నారు సార్. మాకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది రైతులకి? 25 బాక్సులు వేసుకొచ్చినాను. 25 కేజీలు ఒక బాక్స్ పడుతుంది. జత వచ్చేసి 50 రూపాయలు పడినారు. రూపాయికి 1 కిలో పడుతుంది. కనీసం అంటే 6 మంది కూలీలు తెంపినాము. 300 చొప్పున కూలీలు. ఆటో బాడిగే 400 రూపాయలు సార్. ఇవి ఇంకా 50 రూపాయలు జత పడినారు. మేము గోడు కొట్టుకోవాలి అడిగేకి వాళ్ళు వ్యాపారస్తులు 20, 10, 30, 40, 50 పాడుకుంటూ పోతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో 2 మంత్రులు ఉన్న టమోటా ధరకు మద్దతు ధర ఇవ్వలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకున్నారంటూ గుర్తు చేస్తున్నారు. ఇది ఏమైనా టమాటా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.